అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్న కారు ఏదైతే ఉందో దానికి ఒక చిన్న గీత పడినా సరే కువైట్ వాళ్ళు అయితే అరుస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క డ్రైవర్ కూడా తెలియడం లేదు ఈ యొక్క గీతలు ఎందుకు పడుతున్నాయి. నేను ఎక్కడా కారును గుద్దడం కానీ చేయలేదు. ఎక్కడైనా సరే పార్కింగ్ చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎక్కడా గుద్దలేదు. కానీ కారుకు గీతలు ఎందుకు పడుతున్నాయి? దీంతో కువైట్ వాళ్ళ దగ్గర చాలామంది డ్రైవర్లు అయితే తిట్లు తింటూ ఉన్నారు. దీనికి సంబంధించిన తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఒక వీధిలో 20,000 దినాలు చేసి ఒక స్పోర్ట్స్ కార్ అయితే ఇంటి ముందు పార్క్ చేయడం జరిగింది. అలాగే కువైట్ పిల్లవాడు మనం చూసుకుంటే చిన్న సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి అయితే వచ్చాడు. అతని చేతిలో ఒక బేగం అయితే ఉంది. ఆ బేగం తీసుకుని ఆ యొక్క కారు ఏదైతే ఉందో ఆ కారు పైన గీయడం జరిగింది. ఆ ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయం బయటపడింది. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దగ్గర పిల్లనాయాలు ఎవరైతే పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కదా, అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన కార్లను కూడా వాళ్ళైతే గీయడం జరుగుతుంది. షాపింగ్ మాల్స్ దగ్గరైనా సరే, స్కూల్స్ దగ్గరైనా సరే మనం ఏమనుకుంటామంటే కువైట్ వాళ్ళు వీళ్ళు ఎక్కడో బండిని గుద్దేసి ఇలా గీకారని చెప్పేసి వాళ్ళైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ యొక్క 20,000 దినాలు విలువైన స్పోర్ట్స్ కార్ పైన ఆ యొక్క కువైట్ పిల్లవాడు గీకడం జరిగింది. ఆ యొక్క కువైట్ పౌరుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పిల్లలకు విలువ అనేది తెలియకుండా తల్లిదండ్రులు పెంచారని చెప్పి వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి కువైట్ పౌరుడు తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.